నూజివీడు పట్టణంలో తక్షణమే సీఎన్జీ గ్యాస్ బంకును ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆటో డ్రైవర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. పెరిగిన నిత్యావసర ధరలతో ఒకవైపు గ్యాస్ దొరక్క మరోవైపు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ నూజివీడు పట్టణం మరియు దాని పరిసర ప్రాంతాల్లో సుమారు 1500 ఆటోలు నడుస్తున్నాయని తెలిపారు. అయితే నూజివీడులో సీఎన్జీ బంకు లేకపోవడం వల్ల గ్యాస్ కోసం ప్రతిరోజూ ఆగిరిపల్లి, విజయవాడ, హనుమాన్ జంక్షన్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఒక్క బంకు మూతపడటంతో ఇబ్బందులు పెరిగాయని వాపోయారు. గతంలో నూజివీడు సమీపంలోని రామన్నగూడెం గ్రామంలో ఒక సీఎన్జీ బంకు ఉండేదని, అయితే అది కాస్తా మూతపడటంతో తమ ఇబ్బందులు రెట్టింపయ్యాయని డ్రైవర్లు పేర్కొన్నారు. ఒకవైపు ఆటో కిరాయిలు లేక ఇబ్బంది పడుతుంటే మైక్రోవైపు గ్యాస్ కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి రావడం వల్ల సంపాదనంతా రవాణా ఖర్చులకే హారతవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ సంపాదన లేక కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారింది. సీఎన్జీ సరఫరాదారులు కానీ, బజాజ్ ఆటో సంస్థ ప్రతినిధులు కానీ ఈ సమస్యపై స్పందించడం లేదని స్థానిక ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, సీఎన్జీ గ్యాస్ సరఫరాదారులు స్పందించి నూజివీడులోనే శాశ్వతంగా ఒక సీఎన్జీ బంకును ఏర్పాటు చేయాలని, తద్వారా తమ ఆర్థిక భారాన్ని తగ్గించి వేలాది మంది ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. మాకు సీఎన్జీ యాజమాన్యం దిగివచ్చి మాకు నూజివీడు సరౌండ్లో దాదాపు 7-8 బంకులున్నాయి. ఆ బంకుల్లో ఏదో ఒక బంకుకి కనెక్షన్ ఇవ్వాలి. ఆగిరిపల్లి వెళ్ళినా, ఇటు ఏలూరు వెళ్ళినా మాకు ట్రావెలింగు, ఈ గ్యాస్కు కూడా ఖర్చులు రాక ఇబ్బంది పడుతున్నాం. దయచేసి నూజివీడు సరౌండ్లో ఇస్తే మా యొక్క కార్మికుల ఇబ్బంది తెలుసుకొని మమ్మల్ని మాకు సహాయ సహకారాలు అందించినట్లుగా ఉంటుంది. ఒకటి, సీఎన్జీ బంకుకి వెళితే కార్మికుడికి ఉన్నప్పుడు 200-300 కూడా కొట్టట్లా, కొడితే ఫుల్ ట్యాంకే కొడతానంటున్నారు తప్పనిడిసి. ఒక 200-300 ఉన్నాయి, పరిస్థితి బాగోలేదు, ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా కొట్టట్లేదు. కొంచెం నూజివీడు సరౌండ్లో మాకు గ్యాస్ బంక్ ఇస్తే నిత్యావసర వస్తువులు కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఈ టైంలో మాకు నూజివీడు సరౌండ్లో గ్యాస్ బంక్ ఇస్తే మాకు చాలా సహాయకరంగా ఉంటుంది. 1500 నుండి 2000 ఆటోల వరకు కూడా సీఎన్జీ వెహికల్స్ ఉన్నాయి నూజివీడు సరౌండ్లో. మా ఒక్క ఇబ్బందిని తెలుసుకొని సీఎన్జీ యాజమాన్యం మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకున్నాం. ఇటువైపు షోరూమ్ నుండి కానీ సీఎన్జీ యాజమాన్యం తరపు నుండి కూడా అర్జీలు పెట్టడం జరిగింది. మీరు ఏదైనా సరే కార్మికులందరూ కలిసి ఒక మీటింగ్ వేసుకొని మీరు మాకు చెప్తే మేము నూజివీడు సరౌండ్లో బంకేస్తాము అని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఎన్ని అర్జీలు పెట్టినా మా గోడు పట్టించుకోవట్లేదు. ఈ ఇబ్బందులు అన్నీ తెలుసుకొని మీరు మాకు ప్రెస్ వాళ్ళ ద్వారా మాకు సహాయ సహకారాలు అందించి మా యొక్క ఇబ్బందులు తెలుసుకొని మాకు నూజివీడుకి బంకేవాల్సిందిగా కోరడమైనది. 2021లో కొనుక్కున్నాను. ఇప్పుడు గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆగిరిపల్లి వెళ్ళి గ్యాస్ నింపుకొని రావాల్సి వస్తుంది. దాదాపు 2 గంటలు పోతుంది. 100 రూపాయలు గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. మాకు రామనగూడెంలో పెట్టారని చెప్పి చాలా ఆనందపడ్డాం. వేరే బంకు చూస్తేనేమో క్లోజ్ చేశారు. ఏదో వాళ్ళు డబ్బులు కట్టలేదని చెప్పి వీళ్ళు అంటారు, వాళ్ళేమో వేరేలా చెప్తున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు త్వరతగతిన గ్యాస్ బంకు నూజివీడికి అందుబాటులో తెచ్చేట్టుగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా కష్టాలని తెలుసుకొని మా గ్యాస్ ఆటో వాళ్ళందరికీ కొద్దిగా రిలీఫ్ ఇచ్చి నూజివీడు దగ్గరలో ఒక గ్యాస్ బంకుని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్ నమస్తే అండి, నా పేరు నాగబాబు అండి. నూజివీడు బజాజ్ షోరూమ్ మేనేజర్గా చేస్తాను. అయితే ఏమైందంటే మేము స్టార్టింగ్లో గ్యాస్ బంక్ తెప్పించి ఇస్తామని చెప్పేసి బండి అమ్ముతాం అని చెప్పేసి చేసాము, బళ్ళు అమ్మాము. కానీ గ్యాస్ బంక్ అదేవిధంగా మేము మాట్లాడాము. బసవరావు గారి బంకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే 100-200 అయితే మేము కొట్టమండి, చేస్తే ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి అని వాళ్ళు చెప్తుంటే కస్టమర్లు మా దగ్గరికి వచ్చి చెప్పారు. మేము కూడా మెగా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళు శాంతం ఆపేశారు, కలెక్షన్ ఆపేశారు. ఈ ఆటో కస్టమర్లు ఏమన్నారంటే మాకు ఇక్కడ బంకు లేదు, బంకు మీరు ఇచ్చిన తర్వాత మీరు వెహికల్ అమ్మండి అని చెప్పి అడిగారు నన్ను. అడిగితే మేము మెగా గ్యాస్ అనేది చెప్పాం. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మీకు బంకు అనేది మేము నూజివీడులో అరేంజ్ చేస్తామని చెప్పి అని అన్నారు మాతో. అది సార్.